మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. లోక్సభ ఎన్నికలు ఎప్పుడు? షెడ్యూలును ఈసీ ఎప్పుడు విడుదల చేస్తుంది? గత కొన్ని రోజులు ఎన్నికలు షెడ్యూల్ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఎన్నికలు తేదీలపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో అయోమయం నెలకొంది. అయితే తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తుంది. వచ్చే వారమే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 11 నుంచి 13 వరకు జమ్మూ కాశ్మీర్లో భారత ఎన్నికల సంఘం పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులను ఈసీ పరిశీలించనుంది. జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సాధ్యమవుతుందా అనే అంశాలను ఈసీ పరిశీలించింది. ఆ పరిశీలన పూర్తవగానే ఈ నెల 14 లేదా 15న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే వారం ఈసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఎన్నికల తేదీలు, ఓట్ల లెక్కింపు, ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు, ఎన్ని విడతల్లో పోలింగ్, నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు, మొత్తం ఓటర్లు ఎంతమంది, పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది వివరాలను అధికారులు వెల్లడిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. అయితే మరోవైపు షెడ్యూల్ రాకముందే రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 195 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టును ఇప్పటికి విడుదల చేయగా కాంగ్రెస్ పార్టీ 39 అభ్యర్థులతో మొదటి జాబితాను రిలీజ్ చేసి కథన రంగంలోకి దూకేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.